last classes we have discussed a neuron consists dendrite and axon. ఈ డెండ్రైట్ నుండి మనం న్యూరాన్కి ఇన్పుట్ ఇస్తాము, యాక్సాన్ నుండి అవుట్పుట్ తీసుకుంటాము. ఇదే మోడల్ని మనం ఇంప్లిమెంట్ చేయాలని ట్రై చేసామని చెప్పుకున్నాం. సో ఒక న్యూరాన్ మోడల్ ఇక్కడ మనం డయాగ్రామ్ అబ్జర్వ్ చేసినట్టయితే ఈ న్యూరాన్ యాక్సాన్ అవుట్పుట్ ఎలక్ట్రికల్ ఇంపల్స్ ఇంకొక న్యూరాన్ డెండ్రైట్కి వెళ్తుంది. ఇదే మోడల్ని మనం కాంప్లెక్స్ మోడల్ని ఇంప్లిమెంట్ చేయాలనుకున్నాం. ఒక న్యూరాన్ మోడల్ తీసుకున్నాం. ఇందులో ఒక 3 ఇన్పుట్స్ ఉన్నాయి, 3 ఫీచర్స్. ఇక్కడ మనం ఒక్కొక్క దాన్ని యూనిట్ అంటాం. ఇన్పుట్ యూనిట్, ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్. దీన్ని ఒక లేయర్ అంటాం, ఇన్పుట్ లేయర్ అంటాం. సో ఈ మధ్యలో ఇన్పుట్ నుండి ఇక్కడ మనకి ఉన్న ఈ వైర్ని ఇన్పుట్ వైర్లు అని అంటున్నాం. ఈ న్యూరాన్ ఏదైతే న్యూరాన్ బాడీలో ఉందో, న్యూరాన్ సెల్ బాడీలో ఉందో, దీని నుండి మనం అవుట్పుట్ తీసుకుంటున్నాము. సో ఇది అవుట్పుట్ వైర్ అంటున్నాము. దిస్ ఈజ్ మనం ఇన్ జనరల్ గా మాట్లాడిన యాక్సాన్ వైర్ లాంటిది. ఇన్పుట్ x1, x2, x3ని మనం ఒక మ్యాట్రిక్స్ లో రాస్తే ఇది మన ఫ్యూచర్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఈ ప్రతి ఇన్పుట్ నుండి వైరు మీద ఒక వెయిట్ ఉంటుంది, θ1, θ2, θ3, θ1, θ2, θ3. ఓకే, నౌ ఇప్పుడు ఈ ఫంక్షన్ ఏంటంటే 1/1 + e⁻ z. z అంటే మనకి θ ట్రాన్స్పోజ్ ఇంటూ x. ఇప్పుడు ఇక్కడ ఈ z అనే వాల్యూని మీరు చెప్పేయగలరు. ఎంత ఈ z వాల్యూ అని అంటే θ1 x1 + θ2 x2 + θ3 x3 అండ్ θ0 x0 కూడా తీసుకుంటాం. ఓకే, ఈ విధంగా మనం కన్సిడర్ చేసిన దాన్ని θ0 x0ని తీసుకున్నాం కదా, దీన్ని మ్యాట్రిక్స్ ఫామ్ లో చెప్తే θ ట్రాన్స్పోజ్ ఇంటూ x అని రాస్తాం. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇప్పుడు న్యూరల్ నెట్వర్క్ తీసుకున్నాం, సింగిల్ న్యూరాన్ మోడల్ కాకుండా. ఇది లేయర్ 1. ఇప్పుడు నేను డ్రా చేసింది లేయర్ 1. ఇది లేయర్ 2. ఇది లేయర్ 3. దీన్ని మనం మిడిల్ లేయర్ని హిడెన్ లేయర్ అంటున్నాం. లాస్ట్ లేయర్ని అవుట్పుట్ లేయర్ అంటున్నాం. ఫస్ట్ లేయర్ని ఇన్పుట్ లేయర్ అంటున్నాం. ఒక్కొక్క ఇన్పుట్ లేయర్లో ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 3 యూనిట్స్ ఉన్నాయి. ఎక్స్ట్రాగా మనం ఒక బయాస్ యూనిట్ తీసుకున్నాం. హిడెన్ లేయర్లో ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 3 యూనిట్స్ ఉన్నాయి. ఎక్స్ట్రాగా ఒక మనం బయాస్ యూనిట్ని తీసుకున్నాం. అవుట్పుట్ లేయర్లో 1 యూనిట్ ఉంది. ఈ మధ్యలో హిడెన్ లేయర్లో ఉన్న ప్రతి యూనిట్ని మనం యాక్టివేషన్ యూనిట్ అంటున్నాం. యాక్టివేషన్ యూనిట్ అని అంటే ఇన్పుట్స్ నుండి వచ్చే డేటాని బట్టి ఇది యాక్టివేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇన్పుట్ 3 వైర్స్ దీనికి కనెక్ట్ చేశాము. x0తో కలిపి 4 వైర్స్ దీనికి కనెక్ట్ అయి ఉన్నాయి. A1 సబ్స్క్రిప్ట్ ఏం చెప్తుంది అని అంటే ఇది ఫస్ట్ యూనిట్ అని, A2 సెకండ్ యూనిట్, A3 థర్డ్ యూనిట్. ఇంకా మీకు ఎక్కడ సబ్స్క్రిప్ట్ వచ్చినా అది యూనిటే. x1 ఫస్ట్ యూనిట్, x2 సెకండ్ యూనిట్, x3 థర్డ్ యూనిట్. ఈ పైన వీటన్నింటికి సూపర్ స్క్రిప్ట్ 1లు ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటి? ఇవన్నీ ఫస్ట్ లేయర్, ఇవన్నీ సెకండ్ లేయర్, సెకండ్ లేయర్, సెకండ్ లేయర్. సో దీన్ని కూడా మనం A11, ఏ సబ్స్క్రిప్ట్ 2, ఏ సబ్స్క్రిప్ట్ 3 అని రాయొచ్చు అన్నింటికి కూడా. ఇది మనం డిస్కస్ చేసాం. అలానే దీన్ని యాక్టివేషన్ ఫంక్షన్లో రాయాలి అని అంటే ఏ సబ్స్క్రిప్ట్ 1 ఒకటే ఉంది కాబట్టి, సూపర్ స్క్రిప్ట్ 3 ఎందుకంటే ఇది థర్డ్ లేయర్కి సంబంధించింది కాబట్టి. దీని నుండి మనకి hθ(x) వస్తుంది, హైపోథెసిస్ ఫంక్షన్. దీని గురించి మనం డిస్కస్ చేసాం. ఈ న్యూరల్ నెట్వర్క్ మోడల్ని చాలా జాగ్రత్తగా మనం రిప్రజెంట్ చేసేటప్పుడు మనం ఫస్ట్ ఈ A12 ఈ యాక్టివేషన్ యూనిట్ గురించి మాట్లాడాం. ఈ యాక్టివేషన్ యూనిట్ A1 ఫస్ట్ యూనిట్ ఇన్ ద సెకండ్ లేయర్ యాక్టివేషన్ యూనిట్కి ఇట్ ఈజ్ ఏ G ఆఫ్ సమ్ పారామీటర్స్ ఉన్నాయి. ఏంటి? x0 ఇంటూ θ, x0 ఇంటూ θ1 0, x1 ఇంటూ θ1 1, నెక్స్ట్ x2 ఇంటూ θ1 2. దీన్ని ఎలా రాస్తున్నాం చూడండి, చాలా సింపుల్. ఇప్పుడు ఇక్కడ ఈ యూనిట్ తీసుకున్నాం. ఈ యూనిట్కి x0 నుండి ఒక వైర్ వచ్చింది అనుకోండి. x0 నుండి ఒక వైర్ వస్తే ఇది ఫస్ట్ లేయర్కి సంబంధించింది కాబట్టి θ1, అది ఇది ఫస్ట్ యూనిట్కి సంబంధించింది కాబట్టి మనకి సెకండ్ లేయర్లో ఫస్ట్ యూనిట్కి సంబంధించింది కాబట్టి θ1, అండ్ ఇది ఫస్ట్ లేయర్లో ఆల్మోస్ట్ ఇది 0th యూనిట్ కాబట్టి θ10.
అలాగే దీని నుండి వచ్చిన వైర్కి ఎలా వెయిట్ ఇస్తున్నాము, θ 1 1. అలానే x2 నుండి A1కి వచ్చిన వైర్కి వెయిట్ ఎలా ఇస్తున్నాం, θ 1 2. అలానే ఇక్కడ θ 1 3. సో దాన్ని మనం మల్టిప్లై చేసేసాం. θ 10 ఇంటూ x0, θ 11 ఇంటూ x1, θ 12 ఇంటూ x2, θ 13 ఇంటూ x3. ఎందుకు ఫస్ట్ అన్ని 1లు వచ్చాయనంటే మనం ఫస్ట్ యాక్టివేషన్ యూనిట్ తీసుకున్నాం. సరే, ఇప్పుడు సెకండ్ యాక్టివేషన్ యూనిట్ యొక్క ఫంక్షన్ చూసాం. సెకండ్ యాక్టివేషన్ యూనిట్ అని అంటే అన్ని మళ్ళీ θలు 2లు వచ్చేస్తాయి. θ 2 2 2. సో θ 20 ఇంటూ x0, θ 21 ఇంటూ x1, θ 22 ఇంటూ x2, θ 23 ఇంటూ x3, ఇలా అన్నీ వచ్చాయి. అలాగే A32. ఇదంతా లాజిస్టిక్ ఫంక్షన్ అని చెప్పుకున్నాం. లాజిస్టిక్ ఫంక్షన్ వాల్యూ కూడా సమ్ 4.6 దాటితే 1 ఉంటుంది, -4.6 దాటితే 0 ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. అలానే A13 కావాలి అని అంటే మళ్ళీ దిస్ ఈజ్ ఏ లాజిస్టిక్ ఫంక్షన్ ఆఫ్ θ. ఇది మళ్ళీ ఫస్ట్ θ 1 0 ఇక్కడ A0కి, θ 1 1 ఈ వైర్కి, θ 1 2 ఈ వైర్కి, θ 1 3 ఈ వైర్కి. చూడండి, ఇలా మనం తీసుకున్నాం. ఈ θ మీద నెంబర్ ఏది మనం ఉంటుందో అది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అని అంటే ఆ లేయర్ మీద డిపెండ్ అవుతుంది. మనం ఫస్ట్ లేయర్ నుండి తీసుకుంటున్న వెయిట్స్ అయితే వీఆర్ కాలింగ్ దట్ యాజ్ సూపర్ స్క్రిప్ట్ 1. సెకండ్ లేయర్ నుండి వస్తున్న వెయిట్స్ అయితే వీఆర్ కాలింగ్ దట్ యాజ్ సూపర్ స్క్రిప్ట్ 2. ఇది మీరు ఫెమిలియరైజ్ అవ్వడానికి మనం డిస్కస్ చేసాం. ఈసారి మనం మొత్తం ఈ టెర్మినాలజీని రాయాలని అంటే θ 10 ఇంటూ x0 అని ఇలా మొత్తం అంతా మల్టిప్లై చేసి రాయాలంటే కొద్దిగా మొత్తం ఒక 3-4 ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి రాసాం, కానీ 100 ఫీచర్స్ ఉంటే కష్టం అయిపోతుందని మనం ఏమంటున్నాము, ఈ మొత్తాన్ని Z అని తీసుకున్నాం. సో ఈ యాక్టివేషన్ యూనిట్కి ఇక్కడున్న 4 ఫీచర్లు అంటే మనం తీసుకున్న 3 ఫీచర్లు ఒక బయాస్ యూనిట్, 3 ఇన్పుట్ యూనిట్స్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఇన్పుట్ బట్ బయాస్ యూనిట్ ఫిక్స్డ్, దిస్ వాల్యూ ఈజ్ 1. ఈ 4 వైర్ల నుండి వస్తున్న డేటాని మనం సింపుల్గా జీ ఆఫ్ ఈ యాక్టివేషన్ యూనిట్ని ఏమంటున్నాము, జెడ్. ఇది ఫస్ట్ యూనిట్ కాబట్టి సబ్స్క్రిప్ట్ 1, సెకండ్ లేయర్కి సంబంధించింది కాబట్టి సూపర్ స్క్రిప్ట్ 2. అంతే, ఇది అయిపోయింది. ఇంకా మళ్ళీ మనం ఈ θ నాట్లు x1లతో మల్టిప్లై చేసి మనం కష్టపడక్కర్లేదు, సింపుల్గా. సో ఏ ఫస్ట్ యాక్టివేషన్ యూనిట్ మనకి సెకండ్ లేయర్లో ఉన్న ఫస్ట్ యాక్టివేషన్ యూనిట్ని మనం లాజిస్టిక్ ఫంక్షన్ ఆఫ్ జెడ్ సబ్స్క్రిప్ట్ 1 సూపర్ స్క్రిప్ట్ 1 తీసుకున్నాం. మరి సెకండ్ యాక్టివేషన్ యూనిట్ని మ్యాథమెటికల్గా రిప్రజెంట్ చేయాలంటే మళ్ళీ జీ ఆఫ్, ఈసారి సెకండ్ యాక్టివేషన్ యూనిట్ని మనం రిప్రజెంట్ చేసేటప్పుడు జీ ఆఫ్ జెడ్ సబ్స్క్రిప్ట్ 2 అండ్ సూపర్ స్క్రిప్ట్ 2. అండ్ థర్డ్ యాక్టివేషన్ యూనిట్ని రిప్రజెంట్ చేయాలని అంటే జీ ఆఫ్ జెడ్ సబ్స్క్రిప్ట్ 3 సూపర్ స్క్రిప్ట్ 2. అలా మనం రిప్రజెంట్ చేసాం. అలానే ఇప్పుడు ఇక్కడ దీన్ని రిప్రజెంట్ చేయాలని అంటే జీ ఆఫ్ జెడ్ సబ్స్క్రిప్ట్ 1, ఎందుకంటే ఉన్నది ఒకటే యూనిట్ కాబట్టి. నెక్స్ట్ సూపర్ స్క్రిప్ట్, ఇది థర్డ్ లేయర్కి సంబంధించింది కాబట్టి దీన్ని మనం జెడ్ సూపర్ స్క్రిప్ట్ 3 అని రాసుకోవచ్చు. ఓకే, ఆ విధంగా మనం ఫెమిలియరైజ్ అయ్యాం. ఆఫ్టర్ దాట్ మనం 2 మ్యాట్రిసెస్ ఇక్కడ చూస్తున్నాం. ఎక్స్ఎన్ అంటే ఇన్పుట్ మ్యాట్రిక్స్, ఇన్పుట్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్పుట్ ఫీచర్స్ అన్ని ఈ మ్యాట్రిక్స్లో మనం తీసుకున్నాం. నెక్స్ట్ Z2 అంటే సెకండ్ లేయర్కి సంబంధించిన ఈ మ్యాట్రిక్స్ Z1 Z2 Z3. ఇందులో త్రీ యాక్టివేషన్ యూనిట్స్కి కూడా మనకి 3 ఇన్పుట్స్ మనం తీసుకుంటున్నాం. అంటే 3 ఇన్పుట్స్ అనడం కంటే 3 యాక్టివేషన్ యూనిట్స్లో కూడా θ ట్రాన్స్పోజ్ ఇంటూ ఎక్స్ ఆ పారామీటర్ని మనం జెడ్లుగా రిప్రజెంట్ చేస్తున్నాం చాలా సింపుల్గా. సో A2 అనేది ఇప్పుడు మ్యాట్రిక్స్. A2 అన్న మ్యాట్రిక్స్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే ఏ సూపర్ స్క్రిప్ట్ 2 అన్న మ్యాట్రిక్స్లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏ సూపర్ స్క్రిప్ట్ 2 సబ్స్క్రిప్ట్ 1, ఏ సూపర్ స్క్రిప్ట్ 2 సబ్స్క్రిప్ట్ 2, ఏ సూపర్ స్క్రిప్ట్ 2 సబ్స్క్రిప్ట్ 3 అన్న 3 ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ మ్యాట్రిక్స్లో. నౌ ఏ సూపర్ స్క్రిప్ట్ 2 ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ జెడ్ సూపర్ స్క్రిప్ట్ 2. జెడ్ సూపర్ స్క్రిప్ట్ 2 అనేది మళ్ళీ ఒక మ్యాట్రిక్స్. ఓకే, ఈ విధంగా దీన్ని మనం రిప్రజెంట్ చేసాం. న్యూరల్ నెట్వర్క్ని మనం రిప్రజెంట్ చేసేటప్పుడు ఈ ఫస్ట్ నెట్వర్క్ని మనం ఇది ఒక విధంగా ఫార్వర్డ్ ప్రొపగేషన్ అనే టెక్నిక్ ద్వారా, అంటే మనం
ఈ సెకండ్ యాక్టివేషన్ యూనిట్ యొక్క హైపోథసిస్, ఈ సెకండ్ యాక్టివేషన్ యూనిట్ కి సంబంధించిన మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ కావాలని అంటే అది ముందు లేయర్ యొక్క మోడల్, ముందు లేయర్ కి సంబంధించిన యూనిట్స్ మీద, వెయిట్స్ మీద డిపెండ్ అవుతుంది. అలానే ఈ థర్డ్ లేయర్, అవుట్పుట్ లేయర్ మ్యాథమెటికల్ మోడల్ అనేది ఈ సెకండ్ లేయర్ కి సంబంధించిన వెయిట్స్ ఆ యాక్టివేషన్ యూనిట్స్ మీద డిపెండ్ అవుతుంది. అది మనం డిస్కస్ చేసాం. ఆఫ్టర్ దట్ ఆర్కిటెక్చర్ చూసాము, డిఫరెంట్ ఆర్కిటెక్చర్ లో ఉంటుందని చెప్పుకున్నాం. నెక్స్ట్ మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఎండ్ ఎగ్జాంపుల్ తీసుకొని దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసాము. ఎండ్ని, ఆర్ని ఇంప్లిమెంట్ చేసాము, నాట్ని ఇంప్లిమెంట్ చేసాము, ఎక్స్నార్ని ఇంప్లిమెంట్ చేసాము, హ్యాండ్ రిటెన్ డిజిట్ క్లాసిఫికేషన్ గురించి కూడా డిస్కస్ చేసాం. నెక్స్ట్ మల్టీ క్లాసిఫికేషన్ గురించి డిస్కస్ చేస్తూ మనం ఏమన్నామంటే ఈసారి మనం 4 అవుట్పుట్స్ ఉంటాయి మనకి. మనం ఏదో ఒక ఇమేజ్ ఇస్తే ఈ ఫోర్ ఇమేజెస్ లో ఏదో ఒకటి ఇస్తే వెంటనే కంప్యూటర్ మనకి దీనికి సంబంధించిన ఇమేజ్ అన్ని రికగ్నైజ్ చేయగలగాలి. దానికి మనం ఏం చేస్తున్నాము, ఫైనల్ గా అవుట్పుట్ యూనిట్ లో ఇంతవరకు ఒక అవుట్పుట్ తీసుకున్నాం, ఇక్కడ 4 అవుట్పుట్స్ తీసుకున్నాం. ఇప్పుడు 4 యాక్టివేషన్ యూనిట్స్ వచ్చాయి. ఒకవేళ మనం ఇచ్చిన ఇమేజ్ పెడిస్ట్రీషియన్ అయితే ఇది 1 అవ్వాలి, మిగతావన్నీ 0 అవ్వాలి. సో అవుట్పుట్ ఈజ్ దిస్. ఒకవేళ మనం ఇచ్చిన ఇమేజ్ అనేది కార్ అయితే ఫస్ట్ యాక్టివేషన్ యూనిట్ 0 అవ్వాలి, సెకండ్ యాక్టివేషన్ యూనిట్ 1 అవ్వాలి, మిగతావన్నీ 0 అవ్వాలి. సో దిస్ ఈజ్ ద అవుట్పుట్. ఒకవేళ మనం మోటార్ సైకిల్ ఇస్తే ఈ థర్డ్ యాక్టివేషన్ యూనిట్ ఏదైతే ఉందో ఈ థర్డ్ యాక్టివేషన్ యూనిట్ అనేది మనకి 1 అవ్వాలి, మిగతావన్నీ 0s అవ్వాలి. ఒకవేళ మనం ట్రక్ ఇస్తే ఫోర్త్ యాక్టివేషన్ యూనిట్ 1 అవ్వాలి, మిగతావన్నీ మనకి 0s అవ్వాలి. మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం లాజిస్టిక్ రిగ్రెషన్ లో. మోర్ దాన్ 2 అవుట్పుట్స్ అంటే అవుట్పుట్ అనేది 1 ఆర్ 0 అని వస్తే బైనరీ క్లాసిఫికేషన్ అని చెప్పుకున్నాం. అవుట్పుట్ 2 డిస్క్రీట్ వాల్యూస్ కంటే ఎక్కువ వచ్చినట్టయితే అది మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్. ఈ మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ లో మన న్యూరల్ నెట్వర్క్ ఉపయోగించి మనం హైపోథసిస్ ఫంక్షన్ ఏ సెట్ ఆఫ్ వెక్టార్ వాల్యూస్ రిటర్న్ చేయాలని మనం అనుకుంటున్నాం. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తీసుకున్న ఈ ఎగ్జాంపుల్లో ముందు మనం కన్సిడర్ చేసిన ఈ ఎగ్జాంపుల్లో మన హైపోథసిస్ ఫంక్షన్ అనేది ఈ 4 ఇమేజెస్ కి సంబంధించిన ఇన్పుట్ మనం ఇచ్చేటప్పుడు, ఏదైనా ఒక ఇమేజ్ ఇచ్చేటప్పుడు ఆ ఇమేజ్ కి సంబంధించి ఒక పర్టిక్యులర్ అవుట్పుట్ మాత్రం, ఒక అవుట్పుట్ వాల్యూ ఇది 1 0 0 0 అంటే దాని అర్థం ఏంటి, వచ్చిన వాడు పెడిస్ట్రీషియన్, అది ఇచ్చిన ఇమేజ్ పెడిస్ట్రీషియన్ కి సంబంధించింది. ఇదొక వెక్టార్. అలా మొత్తం 4 వెక్టార్స్ కి సంబంధించిన అవుట్పుట్స్ అనేవి మనకి రావడానికి ఛాన్స్ ఉంది. సో ఈ 4 అవుట్పుట్స్ వస్తాయి కాబట్టి మన రిజల్టింగ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఈ రిజల్టింగ్ క్లాసెస్ అన్నింటి సెట్ ని మనం ఇక్కడ అవుట్పుట్ గా తీసుకున్నాం. సో ఫైనల్ గా మనం ఇన్పుట్ ఇచ్చాం, ఏదో ఒక ఫీచర్ కి సంబంధించిన కొన్ని ట్రైనింగ్ శాంపిల్స్ ఇచ్చాం, దాన్ని బేస్ చేసుకొని మనకి హిడెన్ లేయర్ లో సమ్ ప్రాసెసింగ్ జరిగింది. తర్వాత అవుట్పుట్ డెఫినెట్ గా either h theta of x1 రావాలి, లేదా h theta of x2 రావాలి, లేదా h theta of x3 రావాలి, లేదా h theta of x4 రావాలి. h theta of x1 or h theta of x2 or h theta of x3 or h theta of x4. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ కేసులో 0 0 1 0 అని వచ్చింది అంటే దాని అర్థం ఏంటి, ఇది 0, h theta of x1 0, h theta of x2 0, h theta of x3 1, h theta of x4 0 అనుకుందాం. దిస్ ఈజ్ one vector as we discussed. సో రిజల్టింగ్ అవుట్పుట్ ఈజ్ ఏ మోటార్ సైకిల్. ఈ విధంగా మనం మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ కి సంబంధించిన ప్రాబ్లమ్ ని న్యూరల్ నెట్వర్క్ ఉపయోగించి మనం సాల్వ్ చేస్తాం. ఈ న్యూరల్ నెట్వర్క్ ఉపయోగించి సాల్వ్ చేసేటప్పుడు మధ్యలో మనకున్న లేయర్స్ అన్నింటినీ మనం హిడెన్ లేయర్స్ అంటున్నాం. ఈ లేయర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనం రిప్రజెంట్ చేసాం ఆల్రెడీ. హిడెన్ లేయర్స్, ఇది ఇన్పుట్ లేయర్ అని తీసుకున్నాం, ఇది అవుట్పుట్ లేయర్ అని తీసుకున్నాం. దిస్ ఈస్ హౌ వి డీల్ విత్ ద మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్. మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ లో మనం ఇక్కడ ఎల్ అన్న లెటర్ ని రిప్రజెంట్ చేస్తున్నాము. ఈ ఎల్ అన్న లెటర్ టోటల్ నెంబర్ ఆఫ్ లేయర్స్ ఎన్ని ఉన్నాయో నెట్వర్క్ లో చెప్తుంది. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ లేయర్స్ 4 ఉన్నాయి కాబట్టి క్యాపిటల్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 4 అండ్ ఎస్ సబ్స్క్రిప్ట్ ఎల్ ఈజ్ ఎస్ సబ్స్క్రిప్ట్ ఎల్. ఎగ్జాంపుల్ ఎస్ సబ్స్క్రిప్ట్ 1. ఎస్ సబ్స్క్రిప్ట్ 1 అంటే ఫస్ట్ లేయర్ లో ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, 3. ఎస్ సబ్స్క్రిప్ట్ 2 సెకండ్ లేయర్ లో 5 యూనిట్స్ ఉన్నాయి. ఎస్ సబ్స్క్రిప్ట్ 3 థర్డ్ లేయర్ లో 5 యూనిట్స్ ఉన్నాయి. ఎస్ సబ్స్క్రిప్ట్ 4 ఫోర్త్ లేయర్ లో 4 యూనిట్స్ ఉన్నాయి.
ఇప్పుడు మనం బైనరీ క్లాసిఫికేషన్ చూసినట్టయితే ఇందులో ఎస్ సబ్స్క్రిప్ట్ ఎల్ అని అన్నాం. ఎల్ అని అంటే లాస్ట్ లేయర్ లో బైనరీ క్లాసిఫికేషన్ లో ఒకటే అవుట్పుట్ ఉండాలి. ఒకటే అవుట్పుట్ అంటే ఒకటే యూనిట్ ఉండాలి, సింగిల్ యూనిట్ ఉండాలి. ఆ సింగిల్ యూనిట్ రిజల్ట్ అనేది either 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు. అలాగే మల్టీ క్లాసిఫికేషన్ లో మనకి ఎస్ఎల్ ఈజ్ ఈక్వల్ టు కే మస్ట్ బి గ్రేటర్ దాన్ 3 అని మనం తీసుకుంటున్నాం. ఇది మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్. ఈ మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేశాము. నౌ వీఆర్ మూవింగ్. ఇప్పుడు మనం కాస్ట్ ఫంక్షన్ గురించి నేర్చుకుంటున్నాం. ఈ కాస్ట్ ఫంక్షన్ ఆల్రెడీ మనం లీనియర్ రిగ్రెషన్ లో డిస్కస్ చేశాము, లాజిస్టిక్ రిగ్రెషన్ లో డిస్కస్ చేశాము. ఏదైనా లెర్నింగ్ అల్గారిథం మనం డిజైన్ చేసిన తర్వాత మన హైపోథసిస్ ఫంక్షన్ ఒరిజినల్ గా మనం ఇచ్చిన ట్రైనింగ్ శాంపుల్ యొక్క అవుట్పుట్ కి దగ్గరలో ఉందా లేదా అనేది మనకి కాస్ట్ ఫంక్షన్ మాత్రమే చెప్తుంది. నౌ వి విల్ డిస్కస్ అబౌట్ దిస్ కాస్ట్ ఫంక్షన్. ఈ న్యూరల్ నెట్వర్క్ కి మనం ఇప్పుడు హైపోథసిస్ వచ్చిన తర్వాత ఈ హైపోథసిస్ మన ఒరిజినల్ అవుట్పుట్ వాల్యూస్ కి ఎంత దగ్గరలో ఉంది అని మనం చెక్ చేయడానికి we have to check by using the cost function as we have done for the linear regression and logistic regression. ఈ కాస్ట్ ఫంక్షన్ మనం ఫెమిలియరైజ్ అయ్యే ముందు కొన్ని టెర్మినాలజీస్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఎల్ అని అంటే నెంబర్ ఆఫ్ లేయర్స్ ఇన్ ద నెట్వర్క్ అని, ఎస్ఎల్ అని అంటే ఎస్ సబ్స్క్రిప్ట్ ఎల్ అని అంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇన్ ఏ పర్టిక్యులర్ లేయర్ ఎల్. దాంట్లో మనం బయాసింగ్ యూనిట్ ని కౌంట్ చేయట్లేదు. కే అని అంటే నెంబర్ ఆఫ్ అవుట్పుట్ యూనిట్స్ ఇన్ ద ఫైనల్ లేయర్ లో ఉన్న అవుట్పుట్ యూనిట్స్ అని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు న్యూరల్ నెట్వర్క్ లో ఎన్నైనా అవుట్పుట్ నోడ్స్ ఉండొచ్చు. మన లీనియర్ రిగ్రెషన్, లాజిస్టిక్ రిగ్రెషన్ లాగా మనకి లిమిట్ ఏం లేదు. సో ఎన్నైనా అవుట్పుట్ యూనిట్స్ ఉండొచ్చు కాబట్టి హెచ్ థీటా ఆఫ్ ఎక్స్ సఫిక్స్ కే అని తీసుకుంటాం. ఇక్కడ ఈ స్మాల్ కే దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అని అంటే ఫస్ట్ యూనిటా, సెకండ్ యూనిటా, థర్డ్ యూనిటా అనేది మన దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. స్మాల్ కే వాల్యూ 1 నుండి క్యాపిటల్ కే వరకు ఉంటుంది స్మాల్ కే రేంజ్ అనేది. ఓకే, ఇప్పుడు న్యూరల్ నెట్వర్క్ ని జనరల్ గా మనం సిగ్మాయిడ్ ఫంక్షన్ ఉపయోగించాం కాబట్టి హైపోథసిస్ కి లాజిస్టిక్ రిగ్రెషన్ లో ఉపయోగించిన కాస్ట్ ఫంక్షన్ మోడలే తీసుకుంటున్నాం. -1/m సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 1 to m. m అని అంటే నెంబర్ ఆఫ్ ట్రైనింగ్ శాంపుల్స్ ఎన్ని ఇస్తున్నామని. నెక్స్ట్ yi log h of xi 1 minus yi log 1 minus h of xi plus lambda by 2m sigma j is equal to 1 to n theta j square. రైట్, ఇక్కడ i అంటే మనం ఇచ్చిన ట్రైనింగ్ శాంపుల్ లో i వాల్యూ. ఇక్కడ మనం ఏదైతే i ఇస్తున్నామో అది మనం ట్రైనింగ్ శాంపుల్ లో మనం ఎగ్జాంపుల్ ఒక 50 ట్రైనింగ్ శాంపుల్స్ ఇచ్చామనుకోండి. ఫస్ట్ ట్రైనింగ్ శాంపుల్ అవుట్పుట్ ఫస్ట్ ట్రైనింగ్ శాంపుల్ కి సంబంధించిన h of x1, సెకండ్ ట్రైనింగ్ శాంపుల్ కి సంబంధించిన అవుట్పుట్ y2 అని. ఓకే, రైట్. ఈ టెర్మినాలజీ లాంబ్డా బై 2m సిగ్మా j ఈజ్ ఈక్వల్ టు 1 to n థీటా j స్క్వేర్ అనేది రెగ్యులరైజేషన్ టర్మ్. ఇది మనం ఓవర్ ఫిట్టింగ్ అనేది రాకుండా మనం యూజ్ చేస్తామని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. కానీ ఇది ఒక్క అవుట్పుట్ నోడ్ కి సంబంధించిన కాస్ట్ ఫంక్షనే. మనకి ఇలాంటివి అవుట్పుట్ నోడ్స్ మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ లో మనం ఇప్పుడు ఈ న్యూరల్ నెట్వర్క్ లో మనకి ఎన్ని ఉంటాయి? చాలా అవుట్పుట్ నోడ్స్ ఉంటాయి. అంటే అన్నింటికి మనం కాస్ట్ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేయాలి. అందుకనే మనం ఇంకొక ఎడిషనల్ గా ఇక్కడ k ఈజ్ ఈక్వల్ టు 1 to k మనకి ఎన్ని అవుట్పుట్ నోడ్స్ ఉంటాయో అన్ని అవుట్పుట్ నోడ్స్ కి కూడా కాస్ట్ ఫంక్షన్ తీసుకుని వాటన్నింటినీ మనం కలపాలి. అందుకని ఇంకో ఎక్స్ట్రా టర్మ్ వచ్చింది, k ఈజ్ ఈక్వల్ టు 1 to k. ఇప్పుడు మళ్ళీ మనం ఈ y ఏదైతే తీసుకుంటున్నామో y కి సూపర్ స్క్రిప్ట్ i ఎలా ఉందో సబ్స్క్రిప్ట్ k ఉంది. సో సబ్స్క్రిప్ట్ 1 y సబ్స్క్రిప్ట్ 1 అని అంటే ఫస్ట్ యాక్టివేషన్ యూనిట్ లో ఫైనల్ అవుట్పుట్ లేయర్ లో ఫస్ట్ యాక్టివేషన్ యూనిట్. y సబ్స్క్రిప్ట్ 2 అంటే ఫైనల్ అవుట్పుట్ లేయర్ లో సెకండ్ యాక్టివేషన్ యూనిట్. అలాగే h theta ఆఫ్ x, సో y ఇంటూ లాగ్ h of x ప్లస్ 1 మైనస్ y ఇంటూ లాగ్ 1 మైనస్ h of x మనం నేర్చుకున్నాం. ఇది మన కాస్ట్ ఫంక్షన్ కి సంబంధించి అన్ని అవుట్పుట్ యాక్టివేషన్ యూనిట్ ని మనం సమ్ చేసాం. అలానే రెగ్యులరైజేషన్ టర్మ్ లో మనకి 3 టెర్మినాలజీస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ i ఉంది చూడండి. ఇక్కడ ఈ i అని అంటే దాని అర్థం మన ట్రైనింగ్ శాంపుల్ కాదు. మన ట్రైనింగ్ శాంపుల్ కి ఈ థీటాకి ఎటువంటి సంబంధం లేదు. అదే ఇక్కడ మనం రిప్రజెంట్ చేసాం.
ద ఐ ఇన్ ద ట్రిపుల్ సమ్ డస్ నాట్ రిఫర్ టు ద ట్రైనింగ్ శాంపుల్ ఐ. ఇక్కడ ఐ ట్రైనింగ్ శాంపుల్ కి సంబంధించిన ఐ, ఇక్కడ నేను తీసుకుంటున్న ఐ, కానీ ఇక్కడ నేను తీసుకుంటున్న ఐ ట్రైనింగ్ శాంపుల్ కి ఎటువంటి సంబంధం లేదు. ఈ ఐ మన ఏదైతే మనం తీసుకుంటున్న కరెంట్ లేయర్ ఉందో ఆ లేయర్ కి సంబంధించింది. ఈ జే అనేది మన నెక్స్ట్ లేయర్ కి సంబంధించిన టెర్మినాలజీ. ఆల్రెడీ మీరు ఎల్ ఫస్ట్ లేయర్ నుండి L-1 అంటే టోటల్ లేయర్ -1 చేసి రెగ్యులరైజేషన్ టర్మ్ ను మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అయితే ఈ రెగ్యులరైజేషన్ టర్మ్ అనేది లాంబ్డా వాల్యూ మనం చాలా తక్కువ తీసుకుంటాం కాబట్టి ఇది లెస్ ఇంపార్టెన్స్ ఉంటుంది. అట్లీస్ట్ మనం థీటా మ్యాట్రిక్స్ అనేది, థీటా మ్యాట్రిక్స్ సైజ్, వీటన్నిటి మీద మనం ఫెమిలియర్ అవ్వాలి. థీటా మ్యాట్రిక్స్ సైజ్ నెంబర్ ఆఫ్ రోస్ బై నెంబర్ ఆఫ్ కాలమ్స్ దేని మీద డిపెండ్ అవుతుందంటే థీటా పారామీటర్ మ్యాట్రిక్స్ యొక్క నెంబర్ ఆఫ్ రోస్ అనేవి కరెంట్, ఇప్పుడు దీని నెంబర్ ఆఫ్ రోస్ మనం తీసుకుంటున్న ఎగ్జాంపుల్ నేను మీకు డయాగ్రామ్ చూపించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రీవియస్ డయాగ్రామ్ లో, అప్పుడు మీకు అర్థమవుతుంది ఈజీగా. ఓకే, ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ లేయర్ కి సెకండ్ లేయర్ కి ఈ మధ్యలో మనకి థీటా పారామీటర్ మ్యాట్రిక్స్ ఆర్ వెయిట్ మ్యాట్రిక్స్ సంబంధించిన సైజ్ మనం తీసుకోవాలి అని అంటే ఫస్ట్ లేయర్ లో 3+1 4 ఇన్పుట్స్ యూనిట్స్ ఉన్నాయి. ఈ 4 ఇన్పుట్ యూనిట్స్ నుండి సెకండ్ లేయర్ లో ఉన్న 5 యూనిట్స్ కి వైరింగ్ వెళ్తుంది. సో 20 4 into 5 20 మనకి వెయిట్స్ అనేవి రావాలి. దీని మ్యాట్రిక్స్ లో రిప్రజెంట్ చేసేటప్పుడు వీఆర్ రిప్రజెంటింగ్ ఇన్ సచ్ ఏ వే దట్ వీఆర్ టేకింగ్ ద నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇన్ ద సెకండ్ లేయర్ యాజ్ ఇట్ ఈస్. సో దట్ ఈస్ ఈక్వల్ టు 5 by number of units in the first layer plus 1 biasing unit, that is 4. So this is 5/4. ఇక్కడ మనం తీసుకుంటున్న థీటా అనేది 5/4 వెయిట్ పారామీటర్ మ్యాట్రిక్స్ ఆర్ వెయిట్ మ్యాట్రిక్స్ బిట్వీన్ ఫస్ట్ లేయర్ అండ్ సెకండ్ లేయర్. సెకండ్ లేయర్ కి థర్డ్ లేయర్ కి మధ్యలో కావాలి అని అంటే మళ్ళీ సేమ్ ఇదే మెథడాలజీ మనం ఉపయోగించి ఇక్కడ 5 యూనిట్స్ ఉన్నాయి కాబట్టి సో 5 ఇక్కడ కూడా 5 యూనిట్స్ ఉన్నాయి కాబట్టి 5/6. అలానే థర్డ్ లేయర్ కి ఫోర్త్ లేయర్ కి మధ్యలో మనం పారామీటర్ మ్యాట్రిక్స్ తీసుకునేటప్పుడు ఈ థర్డ్ లేయర్ ఫోర్త్ లేయర్ ఇఫ్ వీఆర్ టేకింగ్ ద పారామీటర్ మ్యాట్రిక్స్ దెన్ వీఆర్ సేయింగ్ ఇట్ యాజ్ 4/6. సో దిస్ ఈస్ హౌ we take the parameter matrix or weighted matrix between two different layers. నెక్స్ట్ కాస్ట్ ఫంక్షన్ ని మనం రిప్రజెంట్ చేసిన తర్వాత ఈ కాస్ట్ ఫంక్షన్ ని మనం ఏ విధంగా మినిమైజ్ చేయాలి అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. ప్రతిసారి కాస్ట్ ఫంక్షన్ ని మనం మోడల్ రిప్రజెంట్ చేసాం, మ్యాథమెటికల్ మోడల్ రాసుకున్న తర్వాత కాస్ట్ ఫంక్షన్ ని మినిమైజ్ చేయడానికి either we have used gradient descent method or normal equation method or advanced optimization methods in the classification techniques. సో ఇప్పుడు కూడా ఇక్కడ కాస్ట్ ఫంక్షన్ వచ్చేసింది. కాస్ట్ ఫంక్షన్ టెర్మినాలజీ మనం ఫెమిలియర్ అయ్యాం. కాస్ట్ ఫంక్షన్ టెర్మినాలజీ ఫెమిలియరైజ్ అయిన తర్వాత మినిమం ఆఫ్ జే ఆఫ్ థీటా కనుక్కోవాలి. ఆ మినిమం ఆఫ్ జే ఆఫ్ థీటా కనుక్కునేటప్పుడు ఎక్కడ మినిమం వస్తుందా అన్నది మనకు కావాలి. అంటే ఏ థీటా మ్యాట్రిక్స్ దగ్గర దీనికి మినిమం వస్తుందో ఆ థీటా మ్యాట్రిక్స్ కి మన హైపోథసిస్ ఫంక్షన్ లో ఆ థీటా మ్యాట్రిక్స్ ని సబ్స్టిట్యూట్ చేయగలిగితే, సింపుల్ గా ఆ వెయిట్స్ ని సబ్స్టిట్యూట్ చేయగలిగితే న్యూరల్ నెట్వర్క్ లో మనం ప్రాపర్ గా అవుట్పుట్ ను ప్రెడిక్ట్ చేయగలుగుతాం. సో ఫైనల్ గా మనం న్యూరల్ నెట్వర్క్ లో వెయిట్స్ ఆ థీటాస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ ప్రాపర్ గా కానీ మనం తీసుకోగలిగితే మనకి కావాల్సిన అవుట్పుట్ అనేది ఎర్రర్ ఫ్రీగా రావడానికి ఛాన్స్ ఉంది. ఈ గ్రేడియంట్ కంప్యూటేషన్ కోసం, ఈ గ్రేడియంట్ కంప్యూటేషన్ చేయాలంటే ఏం చేయాలి? ఈ జే ఆఫ్ థీటా ఉంది. ఈ జే ఆఫ్ థీటానికి మనం వీ హ్యావ్ టు కంప్యూట్ డో థీటా ఆఫ్ జే ఆఫ్ థీటా. డో థీటా ఆఫ్ జే ఆఫ్ థీటా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇక్కడ థీటాకి ఐజే, ఇప్పుడు థీటా అనేది మ్యాట్రిక్స్, అక్కడ థీటా అనేది ఓన్లీ ఒక వెక్టర్, ఒక కోలం మాత్రమే ఉంది. ఇప్పుడు థీటాకి రోస్ కాలమ్స్ ఉన్నాయి కాబట్టి థీటా ఐజే అని తీసుకుంటున్నాం. మళ్ళీ ప్రతి ఫస్ట్ లేయర్ కి సెకండ్ లేయర్ కి థీటా మారిపోతుంది మ్యాట్రిక్స్, సెకండ్ లేయర్ కి థర్డ్ లేయర్ కి మారిపోతుంది. అందుకని మీద మనం సూపర్ స్క్రిప్ట్ కూడా తీసుకుంటున్నాం. ఇప్పుడు ఏ విధంగా మనం మినిమం క్యాలిక్యులేట్ చేయడానికి, కాస్ట్ ఫంక్షన్ మినిమం క్యాలిక్యులేట్ చేయడానికి ఏ విధంగా మనం స్టెప్స్ తీసుకుంటామో మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ న్యూరల్ నెట్వర్క్స్ లో కాస్ట్ ఫంక్షన్ మినిమం క్యాలిక్యులేట్ చేయడానికి వీఆర్ యూజింగ్ ద బ్యాక్ ప్రోపగేషన్ అల్గారిథం. బ్యాక్ ప్రోపగేషన్ అల్గారిథంలో మనం ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తాం. ఈ అవుట్పుట్ లేయర్ ఏదైతే ఉందో ఈ అవుట్పుట్ లేయర్ దగ్గర నుండి స్టార్ట్ చేస్తాం. ఈ అవుట్పుట్ లేయర్ లో మనకి 4 యూనిట్స్ ఉన్నాయి.